నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. సోషల్ మీడియా ఇది ఒక రంగుల ప్రపంచం. కానీ ఆ రంగుల వెనుక చీకటి కోణాలు ఉన్నాయని మీకు తెలుసా? ముఖం తెలియని వ్యక్తి పంపే ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ మీ జీవితాన్నే మార్చేయగలదు. ఒక అందమైన ఫోటో వెనుక దాగి ఉన్న క్రూర మృగం మిమ్మల్ని బలి తీసుకోకముందే మేల్కొనండి. మగ మహారాజుల్లారా ఆలకించండి. ఫేస్బుక్ లో మెరిసే ఫోటోలు చూసి మురిసిపోతున్నారా? వాట్సాప్ ప్రకటనల మాయలో పడి ఊబిలోకి జారుకుంటున్నారా? జాగ్రత్త. మీరు ఆకర్షణ అనుకుంటున్నది మీ మెడకు బిగిసే ఉరితాడు కావచ్చు. కేవలం సోషల్ మీడియా మోసాలే కాదు, అధికారం అండతో అరాచకాలు చేసే అధికారులకు కూడా కాలం మారుతుందనే హెచ్చరిక ఈ రోజు మా ప్రత్యేక కథనం. లెట్స్ వాచ్ ఇట్. అందమైన ముఖం, ఆకర్షించే మాటలు, ఇవే ఇప్పుడు స్లో పాయిజన్ లా మారుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలు తెలియని వ్యక్తులతో సాన్నిహిత్యం మీ గౌరవాన్ని బజారున పడేస్తాయి. ఆ క్షణికానందం మీ తల్లిదండ్రులను తలదించుకునేలా చేస్తోంది. మీ కుటుంబాన్ని రోడ్డును పడేస్తోంది. గతంలో మీరు పెంచుకున్న అక్రమ సంబంధాలు నేటి మీ ప్రశాంత జీవితాన్ని నాశనం చేసే శాపాలుగా మారుతాయని మరవకండి. ఇక మరోవైపు అధికారం శాశ్వతం అనుకుని అహంకారంతో ఊగిపోయే అధికారులు వినండి. గాలి ఎప్పుడూ ఒకే వైపు వీచదు. నాడు రాజకీయ పార్టీల అండ చూసుకొని చట్టాన్ని చుట్టం చూపుగా చూసిన అధికారులు నేడు ప్రభుత్వం మారగానే కటకటాల పాలవుతున్నారు. అతి చేసిన వారు గతి తప్పక తప్పదని నేటి పరిణామాలు నిరూపిస్తున్నాయి. చట్టం ముందు ఎవరు అతిథులు కారు, అందరూ బాధితులే. చూశారుగా, ఆకర్షణ ఏదైనా, అధికారం ఏదైనా అది పరిధి దాటితే ప్రమాదకరమే. అటు సామాజిక మాధ్యమాల్లోనైనా, ఇటు వృత్తి ధర్మంలోనైనా నీతిగా జాగ్రత్తగా ఉండటమే మీకు, మీ కుటుంబానికి శ్రీరామ రక్ష. మరో కథనంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సత్య టీవీ. సోషల్ మీడియా ఉచ్చుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా లేకపోతే డిజిటల్ ప్రపంచం ప్రమాదకరంగా మారవచ్చు.